హలో అండి. ఈరోజు వీడియో పాలకూర పప్పు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కందిపప్పు అండి, ఇదిగో ఈ గ్లాసుడు నానబెట్టుకున్నాను అన్నమాట. తొందరగా ఉడుకుతుందని నానబెట్టేసుకున్నాను. అలాగే ఇదిగో ఒక కట్ట పాలకూర తరిగి పెట్టుకున్నాను శుభ్రంగా కడుక్కొని. 2 టమాటా, 4 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, వేరుశనగ గుళ్ళు, కారం, పసుపు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒకటి, ఎండుమిర్చి, ఇంగువ, నూనె. ఇవండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇంకా ఎలా చేద్దామో చూద్దాం రండి. ఇస్తారు కదండి వేరుశనగ గుళ్ళు అన్నమాట. నేను పాలకూర పప్పులో వేరుశనగ గుళ్ళు వేస్తాను, చాలా బాగుంటుంది. అలాగే ఇగో పచ్చిమిరపకాయ, పాలకూర వేస్తున్నాను చూడండి. చూసారు కదండి, ఇగో 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాను. కొంచెం పసుపు అండి, అంతే. ఇంకా కుక్కర్ పెట్టేసుకుందాం నేను. చూసారు కదండి, కుక్కర్ పెట్టేశాను. ఒక 5 విజిల్స్ రానిచ్చి అప్పుడు బంద్ చేసేస్తాను. చూసారు కదండి, ఇదిగో మెత్తగా అయిపోయింది పప్పు. చూసారు కదా వేసిన గుళ్ళు కూడా ఇగో భలే ఉంటాయి ఇందులో వేసిన గుళ్ళు. చూసారు కదా, ఇగో కొద్దిగా చింతపండు పులుసు.